హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే థాయిలాండ్ ట్రిప్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే పెద్ద డ్రీమ్ ఉంటుంది థాయిలాండ్ వెళ్ళి రావడం అనేది. సో మేమైతే ఫుల్ఫిల్ చేసుకున్నాం. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయలుదేరామన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళాలంటే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి మనం. అండ్ బాక్స్లో మేమైతే మనీ తీసుకున్నాం. అండ్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ కొద్దిగా వెయిట్ చేసామన్నమాట ఫ్లైట్ కోసం. అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అందరం కలిసి ఫ్లైట్ ఎక్కేసాం. ఎయిర్ ఏషియా ఫ్లైట్. ఇక్కడ చూడొచ్చు మా టీం అందరూ కూడా ఉంటారు ఇక్కడ. అండ్ చాలామంది ఫస్ట్ టైం వస్తున్నారు థాయిలాండ్. సో ఫుల్ ఎక్సైట్మెంట్. ఈసారిని చూడొచ్చు ఎంత ఎక్సైట్ అవుతున్నారు. సో 3 to 4 hours జర్నీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అక్కడ దిగేసాము. సో అక్కడ ఫ్లైట్ దిగాక హోటల్కి వెళ్ళే ప్రాసెస్లో బుద్ధ స్టాచ్యూ అక్కడ ఫేమస్ అనమాట. సో బుద్ధ స్టాచ్యూ విజిట్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడొచ్చు. సో హోటల్లో అయితే మనకోసం రెడీగా ఉండే అన్నీ. అండ్ రెడీ అయిపోయి ఆ రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళాము. సో అల్కజార్ షో అని ఒకటి ఉంటుంది. సో అల్కజార్ షోలో ఏంటంటే వాళ్ళ టోటల్ డ్యాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అక్కడ కల్చర్ గురించి మనం తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత బ్యాక్ టు హోటల్కి వచ్చేసాం. అండ్ నెక్స్ట్ డే రెడీ అయిపోయాము. అండ్ రెడీ అయిపోయి టీం అందరం కలిసి బస్సు ఎక్కేసాం. వాళ్ళు బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు మనకు. సో ఆ బస్సులో మేము పటాయా సిటీ వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. థాయిలాండ్లో అయితే బ్యాంకాక్, పటాయా 2 సిటీలు ఉంటాయి. సో మేము ఫస్ట్ పటాయా సిటీకి వెళ్ళాము. పటాయాలో అయితే ఫుల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఫేమస్ కూడా. సో ఇక్కడ చూడొచ్చు. అందరం కూడా పటాయా చేరుకున్నాం. అక్కడ యాక్టివిటీస్కి రెడీ అయిపోయాము. సో ఫస్ట్ అయితే పారాస్లైడ్ చేసాం. అండ్ అందరం కూడా లైన్లో నిల్చున్నాం. ఒకరి తర్వాత ఒకరికి అవకాశం వచ్చింది. సో నా టైం వచ్చేసింది. నేను కూడా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటి అడ్వెంచర్ ఫస్ట్ టైం మనం చేయడం. సో చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎందుకంటే చూడండి, మనము ఇంత హైట్లో పైన ఆకాశం, కింద సముద్రం. అండ్ మొత్త లోతుకి తీసుకెళ్ళిపోతారు. సముద్రంలో కూడా మనం 2 times డిప్ చేస్తారు. కింద కాలు తగులుతాయి అన్నమాట సముద్రానికి. సో ఫుల్ హ్యాపీగా అనిపించింది. భయం అనేది కూడా లేకుండా పోయింది అనమాట. సో బయట నుంచి చూస్తున్నప్పుడు భయం అనిపించింది, బట్ ఎక్కేసినాక భయం ఏమి అనిపించలేదు. అండ్ అక్కడ నుంచి అయితే మేము కోరల్ ఐలాండ్కి అయితే బయలుదేరుతున్నాం. అండ్ బోట్లో ఎక్సలెంట్గా హ్యాపీగా అనిపించింది. ఎంతో స్పీడ్గా బోట్ నేను ఫస్ట్ టైం రియల్గా. సో మనకు ఒక అవకాశం అనమాట. సో బ్యాంకాక్ ఛాన్స్ వస్తే తప్పకుండా ఎంజాయ్ చేయాలి. మేమందరం ఫ్రెండ్స్ ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అండ్ అక్కడ బీచ్ ఏరియాకి చేరుకున్నాం, కోరల్ ఐలాండ్కి. అక్కడ బనానా రైడ్, సో బనానా బోట్ అంటారు. సో ఈ రైడింగ్ చేసుకున్నాం. ఇంకా చాలా రకాల యాక్టివిటీస్ అయితే మేము అక్కడ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటే. అక్కడ నుంచి రాబుద్ది కూడా అవ్వట్లేదు. బట్ బీచ్ యాక్టివిటీస్ అంటే మనకు ఎంత ఇష్టమో తెలుసు. అందరం వాటర్ యాక్టివిటీస్ అంటే ఇష్టపడుతుంటాం. సో అక్కడ అందరం ఫ్రెండ్స్ కలిసాం కాబట్టి టీం టోటల్ ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ ఒక వీడియో అయితే మీరు చూడవచ్చు అనమాట. మన వాళ్ళు అయితే తగ్గేదేలే అంటున్నారు. సో రియల్గా అందరం కలిసినప్పుడు ఆ మజానే వేరు ఉంటుంది. సో అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదులుకోవద్దు ఫ్రెండ్స్. బ్యాంకాక్ ఐలాండ్ అనేది పెద్ద అచీవ్మెంట్ మన లైఫ్లో. సో అలాంటి ట్రిప్ అయితే మనం 100% చేయాలి. అండ్ అక్కడ కోరల్ ఐలాండ్ కంప్లీట్ చేసుకుని రిటర్న్లో అయితే మేము బయలుదేరిపోయాము. అండ్ హోటల్కి వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ డే రెడీ అయిపోయాము. అండ్ థర్డ్ డే అయితే మేము పటాయా నుంచి బ్యాంకాక్ అయితే బయలుదేరుతున్నాం. అందరం రెడీ అయిపోయాము. సో బ్యాంకాక్ సిటీ వెళ్తూ ఎన్నెన్నో బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి అవాక్కయ్యాం. ఆ రోజు క్రూజ్లో అయితే డిన్నర్ ఏర్పాటు చేశారు. సో ఇది క్రూజ్ అనమాట. సో ఇక్కడ మనం అందరం చూడొచ్చు. ఎక్సలెంట్ సముద్రం నడిగట్టున మనకు క్రూజ్ ఉంటుంది. దాంట్లో పార్టీ చేసుకుందాం అనమాట. సో ఫుల్ జోష్తో, డ్యాన్స్తో ఆ రోజు డిన్నర్ అయితే అక్కడే జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్న బిల్డింగ్ చూసి అయితే అవాక్కయ్యాము. సార్ మీరు ఇక్కడ చూడవచ్చు రియల్గా. సో ఆ రోజు అయిపోయినాక 4th డే అయితే మేము సఫారీ వరల్డ్ అని, ఇక్కడ ఎన్నో రకాల యాక్టివిటీస్ ఉంటాయి. డాల్ఫిన్ షో కావచ్చు, ఎలిఫెంట్ షో కావచ్చు. ఇవన్నీ అయితే టీంతో కలిసి ఎంజాయ్ చేసాము. సో ఇవన్నీ లైఫ్లో ఫస్ట్ టైం నేను చూడడం కూడా. సో చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ మీరు ప్యారెట్స్ని కూడా చూడొచ్చు. రకరకాల డిఫరెంట్ ప్యారెట్స్ కావచ్చు. అండ్ టైగర్ టోపా. సో ఆ డే మొత్తం అక్కడ గడిచిపోయిందనమాట. అసలు టైం సరిపోదు, బట్ కొన్ని యాక్టివిటీస్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. సో రిటర్న్ వచ్చేసాం. ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఎక్కైతే రిటర్న్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మనం అయితే అప్లోడ్ చేస్తుంటాము. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ అవకాశం వచ్చింది, ఇలాంటి డ్రీమ్ని అయితే మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అనండి.